హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకోసం సామ్సంగ్ బ్రాండ్ తరఫు నుంచి 6 kg ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఏకో బబుల్ ఉన్నటువంటి ప్రోడక్ట్ అనమాట. ఇది నేను 2019లో తీసుకున్నాను. రీసెంట్గా ఒక ప్రాబ్లం అనేది వచ్చిందనమాట. ఏంటని చెప్పేసి టెక్నీషియన్ని ఆరాధిస్తే వాళ్ళు సర్వీస్ ఛార్జెస్ వచ్చేసి 800 ప్లస్ GST అనగానే ₹1000 సర్వీస్ ఛార్జ్ అని చెప్పేసి చెప్పారనమాట. ఇది బెల్ట్ డ్రైవ్తో నడిచేటటువంటి మనకు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అనమాట. ఈ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ వచ్చేసి 2019లో తీసుకున్నాను. అప్పటి నుంచి వీళ్ళు వారంటీ అనేది కంప్లీట్ ఫుల్ వారంటీ 3 years ఉంటుందన్నమాట. తర్వాత మోటార్ వారంటీ 10 years ఉంటుంది. తర్వాత వీళ్ళు ఎకో బబుల్ అని చెప్పేసి దానికి సపరేట్ ఒక మోటార్ ఉంటుందన్నమాట. ఆ మోటార్కి కూడా 10 years వారంటీ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇది సిరామిక్ హీటర్తో నడిచేటటువంటి ప్రోడక్ట్ అనమాట. సో ఈ ప్రోడక్ట్ మనము వీళ్ళు చెప్పిన దాని ప్రకారంగా కనీసం 20 వాష్లకు ఒకసారైనా డ్రమ్ క్లీన్ అనేది చేసుకోవాలి. సో నేను ఫస్ట్ వచ్చిన కొత్తలో ఒక 2 సార్లు చేశాను, తర్వాత చేయలేను అనమాట. దానికి ప్రతిఫలంగా ఈ విధంగా ఏర్పడింది అనమాట. ఇది టబ్బు, మీరు చూసినటువంటిది టబ్ అనమాట. ఈ టబ్బుకి మనకు బ్యాక్ సైడ్ ఈ టబ్బుకి వచ్చేసి మనకు డ్రమ్ ఉంటుంది లోపల. ఇది స్టీల్ డ్రమ్ అనమాట. ఇది ఎకో బబుల్ స్టీల్ డ్రమ్ అనమాట. ఈ డ్రమ్ముకి అటాచ్ అయినటువంటిది మొత్తం చూడండి ఏ విధంగా విరిగిపోయింది. అది దీన్ని సాఫ్ట్ అంటారు అనమాట. సాఫ్ట్ లేదా స్పైడర్ అంటారు. లోపల చూడండి మొత్తం అంతా తెల్లగా ఉంది కదా. ఇదంతా వచ్చేసి మనకు పౌడర్ అనమాట. నార్మల్గా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్కి వచ్చేసి మనము లిక్విడ్ ఎక్కువగా వాడాలని చెప్పి సజెషన్ వాళ్ళు చేస్తారు. అలా కాకుండా నేను మిక్స్డ్ వాడాను అనమాట. లిక్విడ్ వాడాను, పౌడర్ వాడాను. కానీ నేను చేసిన తప్పిదం ఏంటి అంటే డ్రమ్ క్లీనింగ్ అనేది చేసుకోలేదన్నమాట. కనీసం 20 సార్లకి అంటే 20 వాష్లకు ఒకసారైనా క్లీనింగ్ చేసుకోవాలి. నేను అది కూడా చేసుకోలేదు. ఇక్కడ మీరు చూసినటువంటిది సీల్ వచ్చేసి ఇది సాఫ్ట్ అనమాట. ఇది బ్రాండ్ తరపు నుంచే తెప్పించుకున్నాను. దీని ఖరీదు వచ్చేసి స్టార్టింగ్ 1500 నుంచి 2500 వరకు మనకి మనిషిని బట్టి ప్రోడక్ట్ని బట్టి ఉంటుందన్నమాట. అంటే నేను 6 kg కెపాసిటీకి మాత్రమే చెప్తున్నా. కేజెస్ పెరిగే కొద్దీ ఈ సాఫ్ట్ ప్రైస్ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ డ్రమ్ము ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ డ్రమ్ముకి టబ్బుకి మధ్యలో ఈ సాఫ్ట్ అనేది ఉంటుందన్నమాట. సాఫ్ట్కి మళ్ళీ బేరింగ్స్ ఉంటాయి ఈ రెండు. ఆ బేరింగ్స్కి మళ్ళీ ఇప్పుడు ఈడ వేస్తున్నారు చూడండి బేరింగ్స్ అనమాట. ఇది టబ్బుకి ఒక బేరింగ్ వేస్తారు, అంటే అవుటర్ సైడ్ ఒకటి, ఇన్నర్ సైడ్ ఒకటి బేరింగ్ అనేది ఉంటుంది అనమాట. అంతేకాకుండా 3 స్క్రూలు ఉంటాయి అనమాట. వీటన్నిటి కలిపి నేను 2500 మాట్లాడుకున్నాను అనమాట. మామూలుగా బ్రాండ్ ప్రకారంగా అయితే 2500 జస్ట్ సాఫ్ట్కే పడుతుంది. తర్వాత బేరింగ్స్ వచ్చేసి ఒక 800 నుంచి 1200 వరకు పడుతుంది. తర్వాత స్క్రూలు వచ్చేసి ఒక 500 పడతాయని చెప్పేసి చెప్పారనమాట. సో మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి మనకి ప్రైస్ అనేది తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అది మన చేతిలోనే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా సాఫ్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఆ విధంగా ముక్కలు అయిపోయింది అనమాట. ఇది ముక్కలు అయిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే డ్రమ్ క్లీన్ చేయకపోవడమే. ఎందుకు అంటే ఇది ఆ డ్రమ్ క్లీన్ చేయకపోవడం వలన ఈ డ్రమ్ముకి టబ్బుకి మధ్యలోన ఈ పౌడర్ అనేది చేరుకొని బాగా ఉంటలుగా గడ్డలు కట్టి ఇదంతా కూడా ఈ సాఫ్ట్ అనేది విరిగిపోయింది అనమాట. ఇక్కడ బ్లాక్ కలర్లో మీకు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి స్టోన్స్ అనమాట. ఇది మనకి కంట్రోలింగ్ అంటే వైబ్రేషన్ కంట్రోల్ అవ్వడానికి మనకు ఈ స్టోన్స్ అనేది 2 వైపులా ప్లస్ పైన కూడా ఉంటుంది, అంటే 3 వైపులా ఉంటుంది అనమాట ఇది. సో ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మనకి వాషింగ్ మిషన్ అనేది ప్రతి 20 వాషులకి లేదా నెలకు ఒకసారి కంపల్సరీ డ్రమ్ క్లీన్ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి. కంపల్సరీ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి.